హాయ్ ఫ్రెండ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మనీని ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో టుడే వీడియోలో మనం అది చూద్దాము. అంతకంటే ముందు ఫస్ట్ మనము ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఏంటిదో చూద్దాము. ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఏంటిదంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఒక క్యారెక్టర్‌ని క్రియేట్ చేయడం. అంటే మనలాంటి, నాలాంటి, నీలాంటి ఆర్ సమ్ అదర్ పర్సన్ లాంటి ఒక క్యారెక్టర్‌ని క్రియేట్ చేసుకొని ఇమాజినరీ క్యారెక్టర్ సంథింగ్ క్రియేట్ చేసుకొని ఆ ఇమాజినరీ క్యారెక్టర్‌తో ఒక వీడియోస్ క్రియేట్ చేసి కన్సిస్టెంట్ వీడియోస్ క్రియేట్ చేసి దాన్ని అప్లోడ్ చేయడం. సో దీనివల్ల మనీ ఎలా వస్తాయంటే వీళ్ళకి లక్షల్లో వేలలో సబ్స్క్రైబర్స్ ఉండడం వల్ల ఈ అకౌంట్స్కి కొంతమంది వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయమని చెప్తారన్నమాట. అలా ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం వల్ల ఈ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోతో అసలు మీరు మీ ఫేస్ చూపించకోకుండా మీ వాయిస్ కూడా లేకోకుండా కూడా ఇది చేయొచ్చు. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఇది అలౌ చేస్తుంది. సో గైస్, మనం ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మీకు ఒక డెమో వీడియో చూపిస్తాను. ఫస్ట్ ఒక డెమో వీడియో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గీత. నేను ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ పృథ్వీ క్రియేట్ చేశాను. ఇప్పుడు హైదరాబాద్ టర్మినల్కి స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్ చేయడానికి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, అసలీ హైదరాబాదీ దుమ్ బిర్యానీ స్మెల్ చల్లు అంటే ఆల్రెడీ తినాలని అనిపిస్తుంది కదా. ఇక్కడ కెబాబ్స్, ఇరానీ చాయ్ అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ వైబ్ నెక్స్ట్ లెవెల్. ఫ్రెండ్స్, హైదరాబాద్కి ఐకానిక్ ఇరానీ చాయ్ మిస్ అవ్వకూడదు. నైట్లో చాయ్ వైబ్ సూపర్ ఉంటుంది. సో ఫ్యామ్, హైదరాబాద్కి స్ట్రీట్ ఫుడ్ టూర్ ఎండ్ అయింది. మీ ఫేవరెట్ డిష్ ఏంటి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో గైస్, డెమో వీడియో చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా. సో ఇది నేను క్రియేట్ చేసిన ఏఐ ఇన్ఫ్లుయెన్సర్, ఇది వ్లాగింగ్ చేస్తుంది, వాళ్ళు వ్లాగింగ్ చేసినట్టు క్రియేట్ చేశాను. సో మీరు ఇలాంటివి మీకు నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా ఇది ఎలా క్రియేట్ చేయాలో ఈ రోజు మనం చూసేద్దాము. సో దీనివల్ల మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ లో. సో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఫస్ట్ మనము ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఆ ఏ ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్స్ చూసి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో కూడా మీకు చూపిస్తాను. దాని తర్వాత మీకు ఇది చూపిస్తాను. సో ఓకే, సో నేను ఫస్ట్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. చూడండి, నేను హోమ్ పేజ్లో ఉన్నాను. సో ఇది మన ఏఐ గేట్వే టీవీ అకౌంట్. సో ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవుతారు అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో. సో గైస్, ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో ఇప్పుడు చూడండి, నేను సెర్చ్లో ఆల్రెడీ సెర్చ్ చేశాను. చూడండి, లిల్ మైకెలా అండ్ ఆల్సో ఫిట్ ఐటనా. సో వీళ్ళిద్దరు ఏ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలా చాలా మంది ఉన్నారు. సో మీకు ఎగ్జాంపుల్గా వీళ్ళని చూపిస్తాను. సో చూడండి, లిల్ మైకెలా వచ్చేసి 2.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, షీఈ్ నాట్ రియల్. ఓకే, ఇది ఒక ఏఐ క్రియేటెడ్ ఇమేజ్. ఓకే, ఈ ఇమేజ్ని ఉపయోగించుకొని వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ లాగా వాడుకొని మనీ ఎర్న్ చేస్తున్నారు. ఓకే, అంటే వీళ్ళు మనీ ఎలా ఎర్న్ చేస్తారని మీకు తెలుసు కదా. ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడము, అఫిలియేట్ ప్రోగ్రామ్స్ చేయడము, ఇలాంటివి చేసి వీళ్ళు మనీ ఎర్న్ చేస్తారు. సో చూడండి, షీ ఈజ్ నాట్ రియల్. ఓకే, సో ఇంకొక అకౌంట్ కూడా చూపిస్తాను. సో ఫిట్ ఐటనా ఆనంద. సో చూడండి, సో షీ హ్యాస్ 379K ఫాలోవర్స్. ఓకే, సో షీ ఈజ్ జస్ట్ అన్ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్, ఏఐ మోడల్. ఓకే, సో మనం ఇలాంటి మోడల్ క్రియేట్ చేసి మనం ఆ మోడల్తో ఒక కన్సిస్టెంట్ వీడియోని కూడా క్రియేట్ చేద్దాం. సో అందుకోసం ఫ్యూ స్టెప్స్ ఇన్వాల్వ్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు వీళ్ళు ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారో నేను చూపిస్తున్నానండి. సో నేను చాట్‌జీపీటీ సో గైస్, ఇప్పుడు చూసాను కదా. సో చూడండి, లిల్ మైకెలా. సో షీఈస్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఫేమస్ వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్, డస్ ఫ్యాషన్, మ్యూజిక్ అండ్ యాక్టివిటిజం. ఓకే, సో చూడండి, ఇలా చాలా మంది ఉన్నారు. ఐటనా లోపేజ్ కూడా ఉంది. స్పానిష్ ఏ మోడల్ క్రియేటెడ్ బై ద క్లూలెస్. సో ఐటనా ఎంత సంపాదిస్తుందో ఇక్కడ చూస్తున్నారా. సో చాలా మంది గురించి ఉంది ఇక్కడ చూడండి. ఐటనా లోపేజ్ అర్న్స్ అప్ టు 10,000 యూరోస్ పర్ మంత్. 10,000 యూరోస్ చూడండి, అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదా. ఒక ఏఐతో మనం ఇది క్రియేట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్తో మన ఇన్స్టాగ్రామ్ వాడుకొని మీరు ఇలా ఇలా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. మీరు డిఫరెంట్ వేస్లో ఎర్న్ చేయొచ్చు. ఇది 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 బెస్ట్ వే. సో మీరు ఇది ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ వర్కింగ్ మోడల్లో ఉంది, మీరు చూస్తున్నారు కాబట్టి. సో గైస్, సో లేకపోతే మీకు నచ్చిన టైప్ ఆఫ్ అదర్ వీడియోస్ కూడా చేసుకోండి. సో చూడండి, జనరల్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ మినిమం మనం యావరేజ్గా $10,000 పర్ మంత్ ఎలా సంపాదిస్తారంటే స్పాన్సర్షిప్స్, అఫిలియేట్, అదర్ స్ట్రీమ్స్లో. ఓకే, వాళ్ళకి ఇలా ఇన్కమ్ వస్తుంది అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు మనము అలాంటిది ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, సో దానికోసం మనకు 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి క్రియేట్ ఏ ఇమేజ్ యూజింగ్ జెమినై ఏఐ ఉపయోగించుకొని ప్రాంప్ట్ ఇచ్చి మనం ఒక క్యారెక్టర్ని ప్రిపేర్ చేద్దాం, ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాంటి క్యారెక్టర్. ఓకే, సో దాని తర్వాత మనము క్రియేట్ జేసన్ ప్రాంప్ట్స్, మనం చాట్‌జీపీటీ ఉపయోగించుకొని జేసన్ ప్రాంప్ట్స్ ప్రిపేర్ చేద్దాము ఫర్ 5 కంటిన్యూస్ సీన్స్ ప్రిపేర్ చేసే కదా మనం ఒక వీడియో క్రియేట్ చేయాలనుకున్నాము. మనం చూసిన డెమో వీడియో లాగా, అంటే ఎక్కడైతే ఫస్ట్ వీడియో ఫ్రేమ్ ఎండ్ అవుతుందో ఆ ఫ్రేమ్ తీసుకొని నెక్స్ట్ వీడియో జనరేట్ అవ్వాలి. అది కూడా కంటిన్యూస్గా ఉండాలి, రిపీటెడ్గా కాకుండా. సో అలాంటివి ప్రిపేర్ చేయడానికి జేసన్ ప్రాంప్ట్స్ తీసుకుందాము, ప్రిపేర్ చేద్దాము చాట్‌జీపీటీ ఉపయోగించుకొని. సో జేసన్ ప్రాంప్ట్సే ఎందుకు అంటే, సో
ఫర్ ఎగ్జాంపుల్ నాకు మదర్ టంగ్ తెలుగు. అయితే నాకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ కూడా వచ్చు. ఓకే. సో, నాకు ఇంగ్లీష్, హిందీ వచ్చు కాబట్టి నాకు ఎవరైనా వచ్చి ఇంగ్లీష్‌లో అడిగితే నాకి అర్థమవుతుంది. కానీ ఈ తెలుగులో ఏదైనా అడిగితే నాకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. నాకు మదర్ టంగ్ తెలుగు కాబట్టి నాకు తెలుగులో ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినా కూడా నాకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. మీకైనా కూడా మీ మదర్ టంగ్‌లో. సో, ఇంగ్లీష్‌లో అడిగినా కూడా అర్థమవుతుంది కానీ సో, మేబీ సమ్ థింగ్స్ నేను మిస్ అవ్వచ్చు. ఆ మీనింగ్స్ కానీ, ఆ వర్డ్స్‌కి మిస్ అవ్వచ్చు. సంథింగ్ సెంటెన్సెస్ మిస్ అవ్వచ్చు. సో, కానీ నాకు ఈ మదర్ టంగ్ తెలుగులో అడిగితే నేను పర్ఫెక్ట్‌గా ఆన్సర్ ఇవ్వగలను కదా! సో, ఇది అంతే. సో, జేసన్ అనేది ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్‌లో ఉంటుందన్నమాట. ఆ ఫార్మాట్‌లో మనము ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు అని. సో, ఏఐకి క్లియర్‌గా అర్థమై మనకి ఇచ్చే అవుట్‌పుట్ చాలా బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తుంది. సో, అందుకోసం మనం జేసన్ ప్రాంప్ట్స్ వాడుతున్నాం. అలానే మీరు ముందంతా ప్రాంప్ట్స్ యూజ్ చేసుంటారు కదా! ఈ జేసన్ ప్రాంప్ట్స్ అనేది కూడా మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక కొత్తది కూడా నేర్చుకుంటారు ఈ వీడియోలో. అందుకోసం నేను జేసన్ ప్రాంప్ట్స్ అంటున్నాను. ఓకే. సో, ఇట్స్ ఎ సింపుల్ అండి. అది మీకు చూపిస్తాను నెక్స్ట్. ఆ స్ట్రక్చర్ చాలా సింపుల్‌గా ఉంటది. ఇట్స్ నాట్ ఏ లైక్ కోడింగ్ ఆర్ సంథింగ్. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ఫార్మాట్‌లో ఉంటది. సో, నెక్స్ట్ మనం ఆ జేసన్ ప్రాంప్ట్స్ ఉపయోగించుకొని ఈచ్ సీన్‌కి ఒక జేసన్ ప్రాంప్ట్ క్రియేట్ చేసాం కదా! ఆ కంటిన్యూయస్ వీడియోని క్రియేట్ చేద్దాం. ఓకే గైస్. సో, ఫస్ట్ మనము అందుకోసం ఇమేజ్ క్రియేట్ చేయాలి కదా! ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రాంప్ట్ కావాలి కదా! సో, నేను ఈ ప్రాంప్ట్ ప్రిపేర్ చేశాను. సో, మీరు ఈ ప్రాంప్ట్స్ నేను ఖచ్చితంగా నీకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. మీరు యూజ్ చేసుకోండి. సో, జస్ట్ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఓకే గైస్. సో, అందుకోసం నేను జెమినైకి వెళ్తున్నాను. నానో బనానా యూజ్ చేస్తాను. సో, గూగుల్ క్రోమ్‌లోకి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయ్యి నేను ఏం చేస్తా అంటే గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్తాను. సో, గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్దాం ఫస్ట్. సో, వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తున్నారా ట్రై నానో బనానా. నానో బనానా అనేది ఒక పాపులర్ మోడల్ ఇమేజ్ క్రియేషన్‌కి. ఓకే. సో, దీని గురించి ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియో ఉంది. నేను కార్డ్స్‌లో గానీ, ఎండింగ్‌లో గానీ వేస్తాను ఈ వీడియోని. ఈ వీడియో గురించి మీరు వెళ్లి చూసేయండి. ఎలా హై క్వాలిటీ, హైపర్ రియలిస్టిక్ అండ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఇమేజెస్ కూడా చాలా చాలా ఫాస్ట్‌గా క్రియేట్ అయితాయి. అదర్ మోడల్స్ కంటే ద బెస్ట్ ఇది. ఓకే. సో, ఎందుకు బెస్ట్ ఎవ్రీథింగ్ ఒక వీడియో చేశాను. ఫుల్ వీడియో అండ్ ఆల్సో మీరు ఎలాంటి వీడియోస్ ఇమేజెస్‌ని క్రియేట్ చేయొచ్చంటే మీరు అసలు ఆ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. ఓకే. సో, ఓకే. ట్రై నానో బనానా దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో, నేనేం చేస్తున్నాను మనం ప్రాంప్ట్‌ని కాపీ చేశాం కదా! జస్ట్ అది ఇస్తున్నాను. ఓకే. నేను ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేస్తాను. లెట్స్ లెట్ ఇట్ క్రియేట్. సో, ఇది చాలా ఫాస్ట్ కూడా ఈ మోడల్ అదర్ మోడల్స్‌తో కంపేర్ చేస్తే. ఓకే. ఓకే. చూసారా? హ్మ్. ఓకే. నేనేం చేశానంటే స్టాండింగ్ అట్ ఏ వైజాగ్ బీచ్, ఏ గ్లామరస్ యంగ్ వుమెన్ విత్ లాంగ్ హెయిర్, రేడియంట్ స్కిన్, ఓకే, వెస్టర్న్ అవుట్‌ఫిట్, ఓకే. ఇట్స్ స్టాండింగ్ ఇన్ ఏ వైజాగ్ బీచ్ ఇన్ ఇండియా. ఓకే. స్కర్ట్స్ అండ్ బూట్స్ అవసరం లేదు. సరే ఎనీథింగ్ ఫైన్. రైట్. ఇది చూడండి ఇమేజ్ వచ్చింది కదా! నేను ఇమేజ్ డౌన్‌లోడ్ చేస్తున్నా. ఓకే. సో, చూడండి ఇమేజెస్ కూడా ఎంత హైపర్ రియలిస్టిక్‌గా ఉంది చూడండి. ఓకే గైస్. గాట్ ఇటా? సో, మనం ఈ ఇమేజ్ యూజ్ చేసుకొని ఇప్పుడు మనం సెకండ్ స్టెప్‌కెళ్దాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంది? జేసన్ ప్రాంప్ట్స్ ప్రిపేర్ చేయాలి కదా! 5 కంటిన్యూయస్ సీన్స్‌కి చాట్‌జీపీటీ ఉపయోగించుకొని. సో, నేను చాట్‌జీపీటీలోకి వెళ్తున్నాను. ఆహ్, న్యూ చాట్‌లోకి వెళ్తున్నాను. సో, నేను చాట్‌జీపీటీలోకి వచ్చాను. న్యూ చాట్ ఓపెన్ చేశాను. సో, ఇప్పుడు మనము డౌన్‌లోడ్ చేసిన ఇమేజ్ అప్‌లోడ్ చేసి ఈ డౌన్‌లోడ్ చేసిన ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసి నేను ఈ ప్రాంప్ట్ ఇస్తాను. చూడండి. కన్వర్ట్ ద ప్రాంప్ట్ టు ఇది అంతా మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. డోంట్ వరీ. అటాచ్డ్ ఇమేజ్ ఓకే. జస్ట్ కాపీ చేసిన. ఇంటూ కన్వర్ట్ ద అటాచ్డ్ ఇమేజ్ ఇంటూ జేసన్ వీడియో ప్రాంప్ట్ ఫర్ VO3 హియర్ ఇట్ ఈస్ షోయింగ్ ద వైజాగ్ బీచ్ సన్‌రైజ్ వ్లాగ్. ఓకే. మనం వైజాగ్ బీచ్ సన్‌రైజ్ వ్లాగ్ చేద్దాము. ఇప్పుడు వీడియో అరౌండ్ ఇట్ ఈస్ హోల్డింగ్ ద కెమెరా ఇన్ ద సెల్ఫీ స్టైల్ అండ్ వాకింగ్. హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అనన్య. నేను ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ పృథ్వీ క్రియేట్ చేశాడు ఇలాగా. సో, ప్రొవైడ్ మీ విత్ 5 కంటిన్యూయస్ సీన్స్. ఓకే. ఈ సీన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ ఫ్రేమ్ ఆఫ్ ద ప్రీవియస్ సీన్. చెప్పాను కదా! విత్ వెరీ ఎంగేజింగ్ వ్లాగ్ స్టైల్ స్క్రిప్ట్. ఓకే. ఇది వ్లాగ్ స్టైల్‌లో చేద్దాం అనుకున్నాం కదా! ఈ వీడియోని. సో, గైస్ ఓకే. సీన్ 1, సీన్ 2. సో, చూసారా? జస్ట్ ఏం లేదు. ఇలా ఫ్లవర్ బ్యాకెట్స్ ఓపెన్ చేసి ఇలా సీన్ ఇట్లాంటి దీనికి అట్రిబ్యూట్స్ మెన్షన్ చేసి ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ ఇస్తారన్నమాట. అంటే ఒక క్లియర్ ఫార్మాట్‌లో ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్‌లో ఇవ్వడం. ఇదే జేసన్ అంటే. ఇది జేసన్ ఫైల్. ఓకే. ఓకే. ఈచ్ జేసన్ ఓకే. నేనేం చేస్తున్నా కాపీ చేస్తున్నా కోడ్‌ని. ఓకే.
సో సింపుల్గా ఉంటుంది ఇది ఫార్మాట్. మీరు మీన్ జస్ట్ చదివితే కూడా మీకు అర్థమైపోతుంది ఈ ఫార్మాట్. ఓకే గైస్, నేను సీన్ బై సీన్ మనకు 5 సీన్స్ జనరేట్ అయ్యా. సో ఈచ్ సీన్ ఇప్పుడు మనము గూగుల్ వియో ఉపయోగించుకుందాము, లేదా నేను ఒకటి చూపిస్తాను ఇప్పుడు మీకు. మీరు గూగుల్ వియో అయినా ఉపయోగించవచ్చు, లేదా నేను చెప్పేది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే, నేను ఫ్లో అని చూస్తున్నాను. గూగుల్ ఫ్లో అని ఉంటుంది. ఓకే, సో చూసారు కదా, గూగుల్ ల్యాబ్స్లో ఫ్లో అని ఉంది కదా, జస్ట్ ఇది క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో క్రియేట్ విత్ ఫ్లో. ఓకే, క్లిక్ చేశాను. సో న్యూ ప్రాజెక్ట్. ఓకే, టెక్స్ట్ టు వీడియో ఇక్కడ చూడండి, ఇది మనం సెట్టింగ్స్ మార్చుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ చూడండి, టెక్స్ట్ టు వీడియో కాదు, ఫ్రేమ్స్ టు వీడియో. ఓకే, ఇక్కడ తర్వాత మనకి VO3 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ VO3 ఫాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అవుట్పుట్స్ ఫర్ ప్రాంప్ట్ 4 ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ 1 సెలెక్ట్ చేసుకోండి. సో 1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయడానికి ఉంది కదా, సో ఫస్ట్ నేను క్లిక్ చేస్తాను. అప్లోడ్ అండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను. సో జనరేటెడ్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని అప్లోడ్ చేస్తున్నాను. సో మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఇమేజెస్ ఉంటాయి, సో దాన్ని ఏం వరీ అవ్వకండి. సో చూడండి, నేను ఇది అప్లోడ్ చేస్తున్నా ఇమేజ్, క్రాప్ అండ్ సేవ్. సో వన్స్ ఇది అప్లోడ్ అవ్వాలి, ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మీకు మనం నెక్స్ట్ స్టెప్కి పోగలం. సో సమ్ టైమ్స్ ఇది యాక్సెప్ట్ చేయదు, మీరు ఇంకో ఇమేజ్ జనరేట్ చేసుకోండి, మంచి ఇమేజ్. ఓకే, సో సమ్ ఇష్యూస్ ఉంటాయి. సో చూడండి, ఇది యాక్సెప్ట్ చేసింది. సో ఇప్పుడు నాకు యాక్సెప్ట్ చేస్తే మనకి ఇలా చూపిస్తాను, ఫస్ట్ ఫ్రేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అన్నట్టు. ఓకే గైస్, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ ఆ ప్రాంప్ట్ ఇస్తాను, సీన్ 1 చూసారా, 8 సెకండ్స్. ఓకే, దట్స్ ఇట్, ఎంటర్ ఇవ్వండి. సో ఇట్ విల్ టేక్ 2 to సమ్ మినిట్స్, నాకు తెలిసి 2 to 5 minutes లోపల జనరేట్ అయిపోతుంది. 2 minutes అంతకుమించి ఏమి ఎక్కువ తీసుకోదు. సో ఎక్కడ మనం అది ఏం మాట్లాడాలి అనేది కూడా ఇవ్వచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు చూద్దాం ఆ ప్రాంప్ట్లో ఏమనుందని. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనన్య, నేను ఏ ఇన్ఫ్లుయెన్సర్ పృథ్వీ క్రియేట్ చేశాడు. ఈ కాపీ కోడ్ ఉంది కదా, కాపీ చేసుకున్న తర్వాత మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇది ఏం ఎడిట్ చేస్తే మీకు ఇక్కడ ఏం ఎడిట్ చేస్తే అక్కడ అది వస్తుంది డైలాగు. ఓకే గైస్, మీకు అర్థమైందా? మీరు ఇక్కడ ప్రతి సీన్లో ఉంది కదా, ప్రతి సీన్లో మీకు కావాల్సినట్టు డైలాగ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నేనేం చేంజెస్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫైన్, మనకి ఏది కావాలో అది ఉంది. సో మీరు కావాలంటే ఇదే ప్రాంప్ట్స్ యూస్ చేసుకొని చేంజెస్ కూడా చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఇప్పుడు చూడండి, సో ప్లే చేస్తున్నాను, స్టిల్ ఇట్ ఈస్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనన్య, నేను ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ పృథ్వీ క్రియేట్ చేశాదు. హాయ్ ఫ్రెండ్స్. సో మీకు వినిపిస్తుందా? వినిపించకపోతే నేను లాస్ట్లో అటాచ్ చేస్తాను, ఫుల్ వీడియోని కూడా అటాచ్ చేస్తాను క్రియేట్ చేసిన తర్వాత. మీకు వినిపించింది అనుకుంటున్నాను. సో గైస్ చూడండి, వేవ్స్ సౌండ్ కూడా వస్తుంది వెనకాల బీచ్ది. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి ద రియల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దాకా మీరు ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. సో ప్రాంప్ట్స్ ఉపయోగించుకొని ఈసారి ఎంత మంచి వీడియో క్రియేట్ చేశాను చూడండి, ఎంత రియలిస్టిక్గా ఉంది. సో నేను దీనిలోకి ఇక్కడ చూస్తున్నారా, యాడ్ టు సీన్. ఫస్ట్ మనం ఇది క్లిక్ చేయాలి. యాడ్ టు సీన్ క్లిక్ చేసిన తర్వాత సో ఇలా లోడ్ అవుతుంది, సీన్ బిల్డర్ అని లోడ్ అవుతుంది. సో ఈ సీన్ బిల్డర్లో ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇది పాయింటర్. ఈ పాయింటర్ని మనము ఎడ్జ్కి డ్రాగ్ చేయాలి. లేకపోతే ఫస్ట్ ఏ ఫ్రేమ్ కావాలి అంటే లాస్ట్ ఫ్రేమ్ కదా మనకు కావాల్సింది, ఆ ఫ్రేమ్ దగ్గర లాస్ట్ ఫ్రేమ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉందా, జస్ట్ ఊరికే దాని మీద ఇట్లా మౌస్ చేయగానే సేవ్ ఫ్రేమ్ యాజ్ అసెట్ అని వస్తుంది, అంటే లాస్ట్ ఫ్రేమ్ని నెక్స్ట్ ఫ్రేమ్కి అసెట్ లాగా. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో అది లోడ్ అవ్వాలి. ఓకే, సో వన్స్ లోడ్ అయిన తర్వాత మనం ప్రాంప్ట్ 2 ఇవ్వాలి. సో లెట్ ఇట్ లోడ్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో గైస్ ఫస్ట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ ఈ మధ్య. ఓకే, సో గైస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను అయితే చూడండి, వచ్చింది కదా. సో జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఇలా వచ్చింది, ఈ రెండు పెట్టి ఇలా చేసిన తర్వాత ఓకే, నేను నెక్స్ట్ సెకండ్ ప్రాంప్ట్ ఇస్తా నా చాట్ జీపీటీ నుంచి. సెకండ్ సీన్ ప్రాంప్ట్ చూడండి, జస్ట్ కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. ఓకే, అంటారు, దాట్స్ ఇట్. సో చూడండి, ఇక్కడ నుంచి ఆ ఫ్రేమ్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో నేను మీకోసం ఫుల్ వీడియో క్రియేట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో గైస్ వీడియో జనరేట్ అయింది కదా. సో ఇప్పుడు చూడండి,
కన్సిస్టెన్సీ అనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నుంచి ప్లే చేద్దామా? లేకపోతే ఫస్ట్ ఇది ప్లే చేసి ఫస్ట్ ఇప్పుడు విజాగ్ బీచ్ సన్ రైజ్ వ్లాగ్ చేయడానికి వచ్చాను. సో చూడండి. వావ్! నేనేం చేస్తున్నాను చూడండి. ఫస్ట్ నుంచి ప్లే చేస్తా మీకు ఇంకా క్లియర్‌గా హాయ్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నా పేరు అనన్య. ఓకే. నేను ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ పృథ్వీ క్రియేట్ చేశాదు. ఇప్పుడు విజాగ్ బీచ్ సన్ రైజ్ వ్లాగ్ చేయడానికి వచ్చాను. హాయ్ వావ్! ఫ్రెండ్స్. చూసారు కదా! అమేజింగ్ కదా! సో ఇలాంటి ఫుల్ వీడియో ఇప్పుడు మీకు కావాలంటే నేను ఇప్పుడు మరీ చూడండి. మరీ మనం ఏం చేయాలంటే లాస్ట్‌కెళ్ళాలి. ఇక్కడి నుంచి కన్సిస్టెంట్‌గా యాడ్ కావాలి కదా! సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ లాస్ట్‌కెళ్తున్నాను. సో ఈ పాయింటర్‌ని లాస్ట్‌కి తీసుకొచ్చాను. డ్రాగ్ చేశాను. సో సేవ్ ఫ్రేమ్ యాస్ అని కొడుతున్నాను చూడండి. అసెట్ నెక్స్ట్ దానికి నెక్స్ట్ సీన్ 3 కూడా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు మీ ముందర. ఓకే. యాహ్! సో ఇది కదా! సో మీరు ఆ ఇమేజ్‌ని కరెక్ట్‌గా క్లిక్ చేయాలి అసెట్‌ని. ఓకే. ఫస్ట్ ఫ్రేమ్ అది వచ్చేలాగా నెక్స్ట్ వీడియోకి. నెక్స్ట్ ఏం లేదు మనం జేసన్ ప్రాంప్ట్ సీన్ 3 కాపీ, పేస్ట్, ఎంటర్. ఇట్ విల్ టేక్ సమ్ 2 to 3 minutes దట్స్ ఆల్. మనకి వీడియో జనరేట్ అయిపోయింది. సో గైస్ మీకు అర్థమైంది కదా! ఇలాంటి వీడియోస్‌ని క్రియేట్ చేసుకొని మీరు కూడా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇలాగా మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. యూట్యూబ్‌లో అంటే ఇది సక్సెస్ కాదేమో, కానీ మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో యూజ్ అవుతుంది ఇది. సో చాలా చూపించాను కదా మీకు. మీరు అలాగా యూజ్ చేసుకోండి. లేదా మీకు నచ్చిన వీడియోస్‌ని క్రియేట్ చేసుకోండి. హ్యాపీగా కొంతమంది ఆహ్, వా కొంతమంది వాళ్ళని వాళ్ళు హీరోగా పెట్టుకొని థింక్ చేసుకొని వాళ్ళని క్రియేట్ చేసుకోవడము. వాళ్ళకి నచ్చింది సో ఎవరికి అంటే కొంతమంది వాళ్ళకి నచ్చిన ఇమాజినేషన్ కానీ ఐడియాస్ ఉంటాయి కదా! సో వాటిని మీరు ట్రై చేయండి. అండ్ ఆల్సో మీరు ట్రై చేసిన తర్వాత ఈ వీడియో మీకి నచ్చినట్టయితే నాకు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. సో నా 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 ఛానల్ ఏఐ ఛానల్‌లో ఖచ్చితంగా అన్ని నాలెడ్జబుల్ వీడియోసే ఉంటాయి. చాలా 10 మందికి 10 మందికి ఉపయోగపడే వీడియోసే ఉంటాయి. సో గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. సో ఛానల్ స్లోగా గ్రో అవుతుంది. బట్ నేను ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. సో ఇవన్నీ చేయాలంటే నేను నేర్చుకొని ఫస్ట్ మీకు చూపియాలి. సో నేర్చుకోవడానికి టైం పడుతుంది. ప్లస్ పర్లేదు టైం పడుతుందనేది ఏం లేదు గానీ, సో నేను నేర్చుకొని మీకోసం చాలా టైం కేటాయించి మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కూడా సబ్స్క్రైబ్ చేస్తారని అండ్ ఆల్సో అందరికి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో గైస్ సో చూడండి ఈ వీడియో కూడా. చూడండి, స్టాల్స్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నారు. చాయ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ రెడీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి. నా ఓకే. పేరు అనన్య. నేను ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ పృథ్వీ క్రియేట్ చేశాదు. ఇప్పుడు విజాగ్ బీచ్ సన్ రైజ్ వ్లాగ్ చేయడానికి వచ్చాను. ఓకే గైస్ మీకు అర్థమైంది కదా! సో ఇలాంటివి మీరు ఎలా జనరేట్ చేసుకోవచ్చో సో మీరు జనరేట్ చేసి నాకు కామెంట్స్ చేయండి. సో ఇక్కడితో ఈ వీడియో స్టాప్ చేద్దాం. మరి నెక్స్ట్ వీడియోలో ఒక మంచి ఏఐ టాపిక్‌తో కానీ, ఏఐ టూల్‌తో గానీ, ఏఐ టూల్ గురించి కానీ, ఏఐ అప్డేట్స్‌తో కానీ, ఏఐ న్యూస్‌తో కానీ మనం మరి మీట్ అవుదాం. అంతవరకు బై గైస్. దిస్ ఈస్ పృథ్వీ ఫ్రమ్ ఏఐ గేట్‌వే టీవీ. థాంక్స్ ఫర్ వాచింగ్.